శ్రీమాత్రే నమః. తెలుగు ఆస్ట్రోలైఫ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన నిజమైన జాతక విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను, అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి. మీ యొక్క లైక్, మా యొక్క సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రోత్సాహం. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు మకర రాశి వారి జీవితంలో మానసికంగా చాలా భారంగా కనిపించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ మీ ప్రతి పనిలో లోపాలు వెతుకుతూ మీరు ఎంత నిజాయితీగా ఉన్నా దానిని గుర్తించకుండా మాటల ద్వారా హింసించే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తి బహిరంగంగా గొడవ పడకుండా లోపలే మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేలా మాట్లాడుతాడు. నీ వల్ల ఏమి కాదు, నీవు చేసిన పని సరిపోదు, ఇతరుల నీకంటే మెరుగ్గా చేస్తున్నారు అనే రీతిలో మాటలు చెప్పి మిమ్మల్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల మకర రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల తీవ్రమైన మానసిక కలతను భావిస్తారు. మీరు ఎవరితో చెప్పుకోలేని బాధ, నిద్రలేని, ఎక్కువగా ఆలోచించడం, ఒంటరిగా ఉండాలనే భావన పెరుగుతుంది. ముఖ్యంగా మీరు మంచిగా చేయాలనుకున్న పనినే ఆ వ్యక్తి వక్రీకరించి చూపడం వల్ల నేను తప్పు చేస్తున్నానా అనే సందేహం మీ మనసులో మొదలవుతుంది. ఇది నిజానికి మీ తప్పు కాదు, కానీ ఎదుటి వ్యక్తి తన సంతృప్తిని, తనలో ఉన్న కోపాన్ని మీపై ప్రదర్శిస్తాడు. ఈ రోజుల్లో మీరు మౌనంగా ఉండటం, అవసరానికి మించిన స్పందించకపోవడం మంచిది. ఎందుకంటే మీరు ఎంత వివరణంగా ఇచ్చినా ఆ వ్యక్తి అర్థం చేసుకునే స్థితిలో ఉండడు. ఈ మానసిక ఒత్తిడి ఒక పరీక్షలాగా వచ్చిన ఇదే సమయంలో మీ అంతర్గత బలాన్ని గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఇదే మీరు ఈ పరిస్థితిని సహనంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే ఇదే అనుభవం రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరింత బలంగా వ్యక్తిగా తయారు చేస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య మకర రాశి వారి పని జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు నిజాయితీగా, బాధ్యతతో చేసే ప్రతి ప్రయత్నాన్ని ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఆడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో అయితే మీ పనిని తప్పకుండా చూపించడం, మీరు చేసిన శ్రమకు సరైన గుర్తింపు రాకుండా చేయడం, పై అధికారుల ముందు మీపై తప్పు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తున్నట్టు ముందుకు వెళ్ళాలని చేసిన ఆ వ్యక్తి కావాలనే మీపై బాధలు పెంచే సమయం ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చవచ్చు. ఇది నీ పని, ఇది నీ బాధ్యత అంటూ తన బాధలను కూడా మీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తాడు. వ్యాపారంలో చేసే మకర రాశి వారికి అయితే భాగ్యస్వామి లేదా పరిచయ వ్యక్తి ద్వారా నష్టకరమైన నిర్ణయాలు తీసుకునేలా మానసికంగా ఒత్తిడి చేయవచ్చు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వలన నిరుత్సాహం కలుగుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ పని విధానం, మీ క్రమశిక్షణ, మీ సహనం అనే గమనించబడతాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా బయటపడుతుంది. ఈ 4 రోజులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని రికార్డుగా ఉంచుకోవడం, అవసరమైతే పెద్దల సలహాను తీసుకోవడం మొదలైనది. ఈ అడ్డంకులు మీరు ఆపలేరు, కానీ మీరు మరింత జాగ్రత్తగా, తెలివిగా ముందుకు నడిస్తేనే అనుభవంగా మారుతాయి. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు మకర రాశి వారి కుటుంబంలో మరియు వ్యక్తిగత సంబంధంలో
భావోద్వేగాలు, కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మీకు అత్యంత దగ్గరగా ఉన్నట్టే కనిపించే ఒక వ్యక్తి మీ మంచితనాన్ని బలహీనతంగా భావించి మాటలతో గాయపరిచే విధంగా ప్రవర్తిస్తాడు. చిన్న విషయాలను పెద్దగా చేసి మీపై బాధలు మోపడం, నువ్వే ఇప్పుడు త్యాగం చెయ్యాలి అన్న భావనను కలిగించడం ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతుంది. మీరు కుటుంబ శాంతి కోసం మౌనంగా ఉన్నా అదే మౌనాన్ని మీ మీద ఆయుధంలా వాడి నిన్ను అర్థం చేసుకునేవారు లేరన్న ఒంటరితనాన్ని భావనను పెంచుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా సోదరుడి సున్నిహిత బంధాల మాటల అపార్థాలు ఏర్పడి మీ మాటకు విలువ ఇవ్వడం లేదని బాధ కలుగుతుంది. మీరు చెప్పాలనుకున్న భావనను చెప్పలేకపోవడం, దాచుకోవడం వల్ల మనసు భారంగా మారుతుంది. ఈ సమయంలో మీలోనే ప్రశ్నలు మొదలవుతాయి. నేను తప్పు చేస్తున్నానా? నేను అందరికీ సరిపోవడానికి మాత్రమే బతుకుతున్నానా అని. కానీ నిజానికి ఇది మీ స్వభావం కాదు, ఎదుటి వ్యక్తి ఆధిపత్యం భావన వల్ల వచ్చిన ఒత్తిడి. ఈ 4 రోజులు మీరు ప్రతి విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చోట స్పష్టంగా లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది స్వార్థం కాదు, స్వీయ రక్షణ. ఈ అనుభవం మీకు మీ విలువను గుర్తించే ఒక ముఖ్యమైన దశగా మారుతుంది. ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్యలో మకర రాశి వారి ఆర్థిక పరిస్థితిలో జాగ్రత్త అవసరమయ్యే సంకేతాలు బలంగా అనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీ మంచితనాన్ని నమ్ముకుని డబ్బు విషయంలో మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పు ఇవ్వడానికి పదే ఒత్తిడి చేయడం, గ్యారంటీగా సంతకం చేయమని అడగడం లేదా ఇది చివరిసారి అంటూ భావోద్వేగాలను మిమ్మల్ని ఒప్పించే పరిస్థితులు రావచ్చు. మీరు కాదనకుండా సంబంధాలు చెడిపోతాయేమో అన్న భయంతో అంగీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో తీసుకునే ఒక తప్పు ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద భారంగా మారే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ అనవసరమైన ఖర్చులు పెరగడం, మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో కూడా తెలియని పరిస్థితి రావచ్చు. ఆ వ్యక్తి మీ ఆర్థిక స్థితిపై నిర్ణయాన్ని సాధించడాన్ని భావంతో మిమ్మల్ని తన అవసరానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ శ్రమతో వచ్చిన డబ్బు మీద పూర్తి హక్కు మీదే. ఈ 4 రోజుల్లో ఇలాంటి ఆర్థిక ఒప్పందాలు, సంతకాలు, పెట్టుబడులు వాయిదా వేసుకోవడం మంచిది. అవసరమైతే నమ్మకమైన వ్యక్తి సలహా తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ జాగ్రత్తే రాబోయే రోజుల్లో మీను పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు మకర రాశి వారి జీవితంలో పరిస్థితులు నెమ్మదిగా అయినా స్పష్టంగా మారడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీపై ఆధిపత్యం చేయాల్సి వచ్చిన ఆ వ్యక్తి నిజ స్వరూపం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు మౌనంగా భరించిన బాధ, నిజాయితీని ఇవ్వని ఫలితంగా మారతాయి. ఈ దశలో మీలో ఆత్మవిశ్వాసం మళ్ళీ బలపడుతుంది. ఇంతకాలం నేను భయపడది అవసరం లేదని అనిపించే పరిస్థితులు వస్తాయి. మీ నిర్ణయాలపై మీకే నమ్మకం పెరుగుతుంది. ఇకపై ఎవరి మాటకు లోబడి జీవించకూడదు, స్పష్టత వస్తుంది. ముఖ్యంగా పని, కుటుంబ, ఆర్థిక విషయంలో మీ హద్దులు మీరని ఇవ్వకుండా చూస్తే ధైర్యం మీకు లభిస్తుంది. ఇది ఒక ముగింపు కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు ఎదురైన అనుభవాలే మాకు మార్గదర్శకంగా మారి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే ఇలా స్పందించాలో నేర్పిస్తాయి. ఈ సమయంలో మీరు శాంతంగా, స్థిరంగా ముందుకు సాగే అదృష్టం మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ జాతకం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి స్పష్టమైన నిజమైన జాతక విశ్లేషణలు ప్రతిరోజు చూడాలంటే మా ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ యొక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు మరింత ప్రోత్సాహకంగా మారుతుంది.